ఒకవైపు వసుదైక కుటుంబం అని అసలు ఏ మతం లేదు, ఉన్నదంతా సనాతన్ లేకపోతే భారత్ అన్నట్లుగా మాట్లాడుతూ, ఒకవైపు మనం ఇట్లా చెప్తాము మత మార్పిడిల విషయంలో వీళ్ళు వేరే మతం వీళ్ళు వేరే మతం, మన దాంట్లోకి హిందూ మతంలోకి కన్వర్షన్ అవసరం లేదు అనే పదజాలం అనేది మళ్ళీ ఎట్లా వచ్చింది వసుదైక కుటుంబం అనుకున్నప్పుడు? వసుదైవ కుటుంబం అనుకొని పుస్తకాల్లో శాస్త్రాల్లో మాత్రమే ఉన్నది కానీ బయట దాన్ని అమలుపరిచే దాన్ని జీవించే విధానంలో లేదు. అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు తల్లి మీరు ఉన్నారు, బిడ్డలు నలుగురు ఉన్నాం, మేము తల్లిని మీరు గుర్తించినంత వరకు తప్పు లేదు. తల్లిని గుర్తించకుండా తల్లికి ఎప్పుడైతే అవమానకరంగా ఎవరైనా బిహేవ్ చేసేటప్పుడు నేను ఆయన తవ్వుపడాల్సి వస్తుంది తల్లి కోసం. ఈ సనాతన ధర్మం తల్లి లాంటిది. మతాలు అనేవి సనాతన ధర్మంలో సంతానం లాంటివి. ఈ పిల్లలు కొట్టుకుంటే ధర్మమే బాధపడుతుంది, తల్లే బాధపడుతుంది. ఇప్పుడు ఇద్దరు బిడ్డలు, మీ బిడ్డలు ఇద్దరు తగులాడుతున్నారు, మీకు బాధ అనిపించదా? ధర్మానికి హాని కలుగుతుంది అంటే ఇప్పుడు సంతానం ఎలాగైతే కొట్టుకొని ధర్మానికి హాని కలుగుతుందో ఆ ధర్మాన్ని మనం రక్షించాలి. ఇప్పుడు శరీరం లాంటిది ధర్మం, అంగాలు అనేవి మతాలు. ఏ అంగంకి అనారోగ్యం వచ్చినా మొత్తం సిస్టమ్కి ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఈ వసుదైవ కుటుంబం సత్యం, అది ఎప్పటికీ మారదు. మొత్తం ఈ ప్రపంచం అంతా అందరినీ ఒక చేతిలో కత్తి ఒక చేతిలో క్యాప్ పట్టుకొని స్కెల్టన్ క్యాప్ పట్టుకొని అందరినీ ఇస్లాం మార్చుకున్నా స్టిల్ దే ఆర్ సనాతన ధర్మం ఉంది. దే మే నాట్ యాక్సెప్టెడ్, వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, యాక్సెప్ట్ చేయరు, కానీ సనాతనం వెళ్ళలేరు. నువ్వు అన్ని కెరటాలన్నీ నేను మింగేసి పెద్ద కెరటం అయిపోయినాయి ఇలాగ డాల్ఫిన్స్ లాగా, స్టిల్ అయిపోయింది సముద్రంలో కదా. సముద్రం నేను బలవంతుడు నేను చెప్పుకోలేను కదా, బట్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు అజ్ఞానం వలన, మూర్ఖత్వం వలన. ఇక్కడ ఏమంటున్నారంటే మన సనాతన ధర్మం అనేది టెంపుల్ మీద ఆధారపడి లేదు, మన ఉపనిషత్తు మంత్రాలు తత్వం మీద ఆధారపడి ఉన్నాయి. అందుకే ఆ రోజుల్లో మొత్తం టెంపుల్ అన్ని విధ్వంసం నాశనం చేశారు, స్టిల్ ఏం చేయలేదు. అది ఇతర నాగరికతలు ఇతర దేశాల్లో ఉన్నటువంటి సంప్రదాయాలు ఆ మతాలన్నీ నాశనం అయిపోయి కాలగర్భంలో కొట్టిపోయి. బట్ భారతదేశంలో ఉన్న సనాతన ధర్మం మనం ఇప్పుడు పరిస్థితి ఏమొచ్చిందంటే అంతవరకు మనకు కాంపిటీషన్ లేదు. సో ఎవరిని కన్వర్ట్ చేయాలని ఎవరి దగ్గరికి వెళ్ళాలని లేదు కదా. వాళ్ళు వచ్చి మన కుటుంబంలోని చిచ్చు పెడుతున్నారు, అగ్ని పెడుతున్నారు, తల్లి నుండి బిడ్డలు వేరు చేస్తున్నారు. అప్పుడు మనం కూడా మతాలు వారు కాబట్టి మనము అనే ఓ మతం స్థాయికి దిగి వాళ్ళతో ఫైట్ చేస్తున్నాం ఈరోజు. తప్పని పరిస్థితి అదే. ఇప్పుడు నేనేమన్నానంటే మనకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మధ్యకాలంలో మీరు చెప్పారు మొఘల్స్ ఇలాంటి వెస్ట్ పశ్చిమ దేశాలు వచ్చి జరిగిన అప్పుడు హరి మనం కూడా మతం కదా అని సనాతన హిందూ ధర్మం నుండి హిందూ మతంగా మనము కట్టుబాట్లు బాగా పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు పోటీ చేస్తున్నాం. కానీ నిజానికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు కూడా సనాతన ముస్లింలే, క్రిస్టియన్లు కూడా సనాతన క్రిస్టియన్లే, హిందువులు కూడా సనాతన హిందువులే, సిక్కులు కూడా సనాతన సిక్కులే, బౌద్ధులు సనాతన బౌద్ధులే, జైనులు సనాతన జైనులే. దాని అర్థం ఏంటి? సనాతనం అంటే అర్థం ఏంటంటే యావత్ ప్రపంచంలో ఉన్న ప్రకృతి అంతటికి పంచభూతాల్లో పరమాత్మ ఈశ్వరుని ఒక హయ్యర్ పవర్ ఈశన్ అంటే శాసనకర్తని ఎవరైతే గుర్తిస్తారో అప్పుడు మీరు ఈ యొక్క సాయిల్ని మీరు ఇబ్బంది పెట్టరు, నీటిని డిస్టర్బ్ చేయరు, అగ్నిని డిస్టర్బ్ చేయరు, వాయువుని డిస్టర్బ్ చేయరు, వృక్షాలను డిస్టర్బ్ చేయరు, ఏ ప్రాణికి కూడా హాని చేయరు. ఎందుకు? అంత పరమస్వరూపము. అందుకే అహింస పరమో ధర్మ, అదే అహింస. అది మన సనాతన ధర్మంలో మన మన ఆధారం. దీన్ని తెలుసుకోలేనటువంటి వారు మతాల పేరుతో దాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. అందుకే చూడండి ఇతర దేశాల నుంచి ఇతర మతాల నుంచి ఎవరైనా ఎవరెస్ట్ ఎక్కారనుకోండి, ఐ కాంకర్డ్ ఎవరెస్ట్ అని కాలు తొక్కుతాడు దాని మీద. అదే మన హిందువులు వెళ్ళారండి, సపోజ్ మరి భారతదేశం వెళ్ళారండి ఎవరైనా, అక్కడ జెండా బదులు నమస్కారం పెడతాం, మనకు రాయికి నమస్కారం పెడతాం, చెట్టుకు నమస్కారం పెడతాం, ప్రతి రూపానికి నమస్కారం పెడతామమ్మా. దాని అర్థం ఏంటి? మీరు ఏ రూపానికైనా నమస్కారం పెట్టిన రూపానికి కాదు, త్రూ దట్, త్రూ అంటే ఆ రూపము ద్వారా సర్వవ్యాపి పరమాత్మకే మీరు అనుసంధానం అవుతున్నారు. దీన్ని బట్టి మీరు ఒక ఆన్సర్ చెప్పాలి నాకు. హిందూ ధర్మంలో హిందువులు విగ్రహ ఆరాధకులా కాదా చెప్పాలి. ఖచ్చితంగా విగ్రహ ఆరాధకులే కాదు. ఇప్పుడు మీరు తప్పు చేశారు కదా, మీ తప్పులు మాట్లాడారు, పప్పులు అడిగేశారు కదా. ఎందుకంటే హిందువులు విగ్రహాన్ని ఆధారంగా తీసుకొని వెనక ఉన్న ఈశ్వరునే మొక్కుతున్నారు, పూజిస్తున్నారు తప్ప ఆ విగ్రహాలకు కాదు. మేము విగ్రహాల్లోనే దేవుణ్ణి చూస్తున్నాము అంతే కదా. అది విగ్రహాలు కానట్టే కదా. పసుపు ముద్ద పెట్టాము,
శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం అని పూజిస్తున్నాం. మీరు పశువు ముద్దకు పూజిస్తున్నారా? పశువు ముద్ద ద్వారా గణేష్ని పూజిస్తున్నారా? ధ్యానిస్తున్నారా? ఆకారం లేని దేవుణ్ణి పూజిస్తారు. అలాంటప్పుడు విగ్రహారాధకులను ఎందుకు ఒప్పుకుంటున్నారు? అజ్ఞానమే కదా, అవునా కదా? అంటే మీరు హిందూ ధర్మములో ఉన్న ప్రతి ఒక్కడు మీ విగ్రహారాధనను ఒప్పుకోవడం అనేది మన అజ్ఞానానికి ఒక పరాకాష్ట. జనరల్గా హిందువులు విగ్రహాలు కాదు. వేదములో ఒక విగ్రహం లేదు, ఒక దేవాలయం లేదు. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికే కిందకి దిగి మహా ఋషులు, యోగులు ఈ టెంపుల్ రూపకల్పన, విగ్రహ రూపకల్పన చేయడం జరిగింది. అంటే మనం అందుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఆ తత్వాన్ని చేరుకోవాలి.